అసిత మహర్షి కశ్యపుడి దయ వలన పుట్టాడు. అందువలన అసితుడు తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుని తండ్రి అయిన కశ్యపుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు తీర్థయాత్రలకు వెళ్ళాలనుంది, తపస్సు చేసుకోవాలనుంది, నన్ను దీవించండి అని అడిగితే, అప్పుడు కశ్యపుడు తీర్థయాత్రలకు వెళ్ళిరా అని ఆశీర్వదించి పంపిస్తాడు. అప్పుడు అసితుడు అలా బయలుదేరి గంగా యమున సంగమం ప్రయాగరాజ్ దగ్గరకు వెళ్ళి అక్కడ స్నానం అది చేస్తుంటే కొన్నాళ్ళు అక్కడ ఉన్నాడు. అప్పుడు ఒకసారి విద్యాధర దంపతులు అక్కడికి వచ్చి స్నానాలు చేసి జలకాలాడుతుంటే, అయ్యో నాకు సంసారం లేదు అని అనుకుంటూ ఉండగా వాళ్ళ దగ్గరికి ఒక పిల్లవాడు కూడా వచ్చాడు. వాళ్ళ పిల్లవాడు. ఆ పిల్లవాడిని చూసి అయ్యో నాకు బిడ్డ లేడు అని అనుకున్నాడు. ఆ తర్వాత అయ్యో ఇదేంటి, నేను కఠోర తపస్సు చేసి తీర్థయాత్రలు చేద్దాం అనుకుంటే ఇలాగే అయిపోతున్నాను అని బాధపడి తండ్రి అయిన కశ్యపుడు తలుచుకున్నాడు. గురుదేవుణ్ణి తలుచుకున్నాడు. ఆయనకి గురువు కూడా కశ్యపుడే. గురుదేవ రక్షించండి అని ప్రాధేయపడితే, ఏడిస్తే అప్పుడు కశ్యపుడు ప్రత్యక్షమైనాడు అసితుడికి. నువ్వు ఇప్పుడు నీకేం కావాలో ఈ మంత్రమే నిర్ణయిస్తుంది, ఈ మంత్రాన్ని జపించు అని చెప్పి ఒక మంత్రాన్ని ఇస్తాడు. ఆ మంత్రాన్ని 100 ఏళ్ళు తపస్సు చేస్తాడు అసితుడు ఆ గంగా యమున సంగమం దగ్గర. అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు. కృష్ణుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు నా పేరు చెప్పి 3 సార్లు అర్ఘ్యాన్ని వదిలిపెట్టు, ఆ అర్ఘ్యంలోంచి బిడ్డ పుడతాడు అని చెప్తాడు. సరే అంటాడు. అప్పుడు అసిత మహర్షి అర్ఘ్యాన్ని కృష్ణుడి పేరు చెప్పి అర్ఘ్యమిస్తుంటే ఆ అర్ఘ్యంలోంచి ఒక బాబు పుడతాడు. ఆ బాబు పుడుతూనే సుగంధంతో పుట్టాడు, అంటే మంచి సువాసనతో పుట్టాడు. పుడుతూనే 8 ఏళ్ల పిల్లవాడిగా మారిపోయాడు. చెవికి రుద్రాక్షలు, మెడలో రుద్రాక్షలు, విభూతితో ప్రత్యక్షమయ్యాడు. ఆయనే శాండిల్య మహర్షి. ఆ పుట్టిన పిల్లవాడి పేరు శాండిల్యుడు. ఆ శాండిల్యుడు పుడుతూనే తండ్రి ఏమిటి ఆజ్ఞ అంటే, అప్పుడు అసితుడు చెప్పాడు, నువ్వు మన గోత్రాన్ని అభివృద్ధి చెయ్యి అని చెప్పాడు.